నేను అయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా. ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా. ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే. ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే. నీ మేళ్లకు అలవాటై నీ పాదము వదలకుంటిన్. నీ మేళ్లకు అలవాటై నీ పాదముల్ వదలకుంటిన్. నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా. ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా. ఆరాధించక నేను ఉండలేనయ్యా. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నారాధనలో. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు
ఓదార్చింది నారాధనలో నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని అతిశయించెద నిత్యము నిన్నే కలిగున్నందుకు యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా. వందనాలమ్మా ప్రేమ సిస్టర్. చక్కటి అర్థ సహితమైన పాట. చక్కగా మీరు విని ఉంటే అర్థం చేసుకోగలరు. ఎప్పుడు మేలు చేయకుండా ఉండగలుగుతాడంటే యేసయ్య, ఆయన ఆరాధించాలా, మన పాపాలు ఆయన దగ్గర ఒప్పుకోవాలి. చూడండి పాట అంతట్లో ఉంది చూడండి. ఆయన క్షమించగలిగే మనసు కలిగిన ఆయన గనక ఆయన దగ్గరకు వస్తే మన హృదయాన్ని ఆయనకు అర్పిస్తే ఎవరి వేటి విషయాలు ఈ లోకరీచి అతిశయించకూడదు. మనం ఆయన గురించి అతిశయించాలి. ఆయన మనం కలిగి ఉన్నందుకే అతిశయించాలి. అలాగున్నప్పుడే పశ్చాత్తాపంతో మనలో కలిగి ఉన్నప్పుడే ఆయన మనకు మేలు చేయకుండా మానలేడు. మనం ఆరాధించాలి ఆయన్ని. ఆయన్ని నమ్ముకోవాలి. ఆయనే మన ఆరాధ్య దైవం, మన నీతి స్వరూపుడు, మన ప్రేమా స్వరూపి, మన ప్రధాన కాపరి, మన ప్రధాన యాజకుడు, మన కొరకు దివినే వదిలి భూమికే తెంచిన దేవాది దేవుడు. కాబట్టి అటువంటి దేవాదేవుని మనం ఆరాధిస్తే, మనస్ఫూర్తిగా ఆరాధిస్తే అప్పుడు ఆయన మేలు చేయకుండా ఉండలేడు. మనకు ఆయన చేయబట్టే కదా ఆయన కన్నులు మనకు ఆయన ఎడల భయభక్తులు గలవాళ్ళు యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై ప్రతిరోజు ఆయన మనం చూస్తూనే ఉంటాడు కదా. సంచారం చేస్తుండబట్టే కదా, ఆయన కనుదృష్టి మన మీద ఉండబట్టే కదా ఈ రోజు మనకు మన ఆయుష్కాలం పొడిగించి 25వ సంవత్సరంలో మనం ప్రవేశపెట్టాడంటే మనకంటే ఎంతమంది శ్రేష్ఠులు లేకుండా పోయారు కదా, చూడలేకపోయారు. కాబట్టి మనము ఈ పాట ద్వారా చక్కగా పాట పాడింది అర్థయుక్తంగా ఉంది కనుక మీరు కూడా ఆలోచించండి. ఎప్పుడైతే మనకు ఏమి ఉన్నాయో, మనకు ఎటువంటి కష్టాలు ఉన్నప్పటికీ మనకు మేలు చేయగలిగేది మన దేవాది దేవుడు. ఎందుకంటే ఆయన దగ్గరికి రావాలి, మన పాపాలు ఒప్పుకోవాలి. అటువంటి అర్థయుక్తమైన పాట పాడి ఈ పాట ద్వారా కూడా కొంతమంది మనకి ఇంకా మారు మనసు రక్షణానుభవం లేని వాళ్ళు, అందుకే ఒక పాట ద్వారా కూడా మనం ఆ దేవాదేవుని మహిమపరిచి గణపరిచి ఆ పాట ద్వారా కూడా కొంతమంది మేలులు పొందగలుగుతున్నాం. కాబట్టి ఇటువంటి చక్కటి అర్థయుక్తమైన పాట పాడిన ప్రేమ ఐజక్ సిస్టర్ గారికి మన స్థిర ప్రార్థనా సహవాస కూడిక తరపున, అదేవిధంగా దేవాదేవుని తరపున వందనాలు చెల్లించుకుంటున్నాం అమ్మా. వందనాలు. ఇప్పుడు మన మధ్యలో ఉన్న సిస్టర్ గారే మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. కాబట్టి అందరం వీణులు విందుగా విందాం, నిండారుగా భుజిస్తాం. అక్కకి సిస్టర్ వీడియో పెట్టుకోమను. వీడియో పెట్టుకోండి ప్రేమ సిస్టర్. వీడియో. వందనాలు. కేజెక్ గారేమో మనకు ఆ సిస్టర్ గారి గురించి కేజెక్ గారేమో చెప్తారు. అక్క కేజెక్క సిస్టర్, అక్క ఒకవేళ రాకుంటే మీరే కొంచెం పరిచయం చేసుకోండి సిస్టర్. ఎంత కొంచెం సమయం అందరూ చూసే ఉంటారు. నా పేరు ఐజక్ గారు. అదే మీరు ఇందాక చెప్పినట్లుగా రత్నాకర్ బంధువు దేవయ్య గారి మేనల్లుడు అనమాట అండి ఐజక్ గారు. ఐజక్ గారి మిస్సెస్ నేను. మేము మచిలీపట్నంలో ఉంటూ దేవుని పరిచర్యలో ఉన్నామన్నమాట. అక్క ఇప్పటికే ఒక 3-4 సార్లు అక్క మరి మన జూమ్ మీటింగ్ లో మాట్లాడడానికి నాకు కూడా అవకాశం ఇచ్చారు. మనం అందరూ ప్రతిరోజు కలుస్తూ ఉన్నాము జూమ్ మీటింగ్స్ లో, మరి వాక్యాలు వింటూ ఉన్నాం. కాబట్టి మనం అందరం పరిచయస్తులమే. నేను ముఖ్యంగా మీకు పరిచయస్తురాలనే అనుకుంటున్నాను. సరే అక్క, ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి
ఆ దేవదేవునికి మరి ఎన్నో స్థుతులు చెల్లిస్తున్నాను. అలాగే మరి ఒకసారి నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి కేజక్క గారికి మన జూమ్ తరఫున, మన ఎస్ఆర్ ప్రేయర్ వారియర్స్ తరఫున అక్కకు కూడా నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు. ఈ దినము మనం ధ్యానించుకునే అంశాన్ని గురించి మరి క్లుప్తంగా మరి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎంతో మంది తమ జీవితాల్లో ఎన్నో సాధించాలనుకుంటారు, ఎన్నో విషయాల్లో మరి ముందుండాలనుకుని అన్నిట్లోకి అందరిలోకి వారు మరి ఎన్నో విషయాల్లో సాధించాలని చెప్పేసి అని అనుకుంటుంటారు అనమాట. అయితే ఇలాంటి విషయాల్లో అందరూ తాము అనుకున్నవన్నీ సాధించలేరు, కానీ కొంతమందికి దేవుడు కృప చూపించి మరి వాళ్ళ సాధన కొంత ఉంటుంది. అలాగే కొంతమందికి దేవుడు కృప చూపించి వారు అనుకున్న విధంగా అదృష్టాలు కల్పించే విధంగా కూడా దేవుడు చూస్తూ ఉంటాడు అనమాట. దేవుని ఎడల దేవుడు కృప చూపిస్తుంటాడు ఒక్కొక్కరి ఎడల. అయితే మనమే దేవుని నుంచి వీటిని పొందుకోవడానికి మనం అర్హత కలిగి ఉన్నామా, లేదా దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాల్ని, లేకపోతే దేవుడిచ్చిన తలాంతుల్ని, దేవుడిచ్చినటువంటి మరి ఒక గొప్ప స్థితిని మనం నిలబెట్టుకుంటున్నామా, దేవునికి నిత్యము స్తుతిస్తున్నామా అనేది మనల్ని మనమే పరీక్షించుకోవాలి కదా. అన్ని విషయాల్లో దేవుడు ఎన్నో విషయాల్లో మనల్ని హెచ్చిస్తూ ఉంటాడు, మనల్ని కాపాడుతూ ఉంటాడు. అలాగే ఎన్నో విషయాల్లో మనల్ని కృప చూపిస్తూ నడిపిస్తూ ఉంటాడు. అసలు ఉదాహరణకు చెప్పుకోవాలంటే ఈ 2025 సంవత్సరం వరకు కూడా దేవుడు తన కృపలో మనల్ని భద్రపరిచాడు. మరి అందుకు మనం అసలు అర్హత ఉన్న వాళ్ళమే కాదు, మనకంటే ఎంతో గొప్ప వాళ్ళు, ఘనత వహించిన వాళ్ళు, మరి గొప్ప గొప్ప పేరున్న వాళ్ళు, మంచి పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా మరి ఇప్పటి వరకు లేరు. ఈ సంవత్సరాన్ని చూడలేక ఎంతో మంది దాటిపోయారు. అయితే దేవుడు మన ఎడల కృప చూపించి మరి ఈ సంవత్సరంలో కూడా మనల్ని సజీవుల లెక్కలో ఉంచి ఈ విధంగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి, మనందరం కలిసి దేవుని స్తుతించడానికి, మనందరం ఒకరినొకరు పలకరించుకోవడానికి దేవుడు గొప్ప కృప చూపించాడు. అందుకు మనం ఎంతో కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి దేవుని సన్నిధిలో. అయితే ఈ దినము మన ధ్యానాంశాన్ని గురించి చూస్తే కొంతమంది, అదే చెప్పాను కదండి, ఎన్నో ఆశలు కలిగి ఉంటారు. ముఖ్యంగా యమనస్తులైతే ఎక్కువగా వాళ్ళు సాధించాల్సినటువంటి వాటి విషయంలో కానీ, లేకపోతే వారికి ఉన్న కోరికలను తీర్చుకునేటువంటి విషయంలో కానీ, వారు ఏదైనా ఆశపడి ఆశను తీర్చుకోవడంలో కానీ మరి ఎంతో ఆశ కలిగి ఉంటారు. కానీ కొన్ని సార్లు దేవుడు అవకాశం ఇస్తాడు, కానీ కొంతమంది ఆ అవకాశాన్ని వినియోగించుకోలేకుండా ఉంటారు. ఈ దినం మనం ధ్యానం చేసేటువంటి ఒక స్త్రీ విషయంలో కూడా ఇలాగ జరుగుతుందన్నమాట. ఆమె ఎవరంటే, మనం మొదటి సమూయేలు గ్రంథము 14వ అధ్యాయం చూస్తే 14వ అధ్యాయంలో మనకి ఎవరు కనిపిస్తారంటే సౌలు యొక్క పిల్లలు. మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 49వ వచనం చూస్తే ఇక్కడ పుట్టిన కుమారుల పేర్లు ఏవనగా యోనాతాను, ఇష్వి, మెల్కీషువా. అతని ఇద్దరు కుమార్తెల పేర్లు ఏవనగా పెద్దదాని పేరు మేరాబు, చిన్నదాని పేరు మీకాలు. అయితే ఇక్కడ సౌలు యొక్క పిల్లల గురించి రాసి ఉంది. అయితే మనం సౌలు యొక్క కుమార్తెల గురించి మనం ధ్యానం చేద్దాం. కుమారుల గురించి మనకు అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ ధ్యానం చేద్దాం. అయితే కుమార్తెలు ఎవరనగా అతని ఇద్దరు కుమార్తెల పేర్లు ఏమనగా పెద్దదాని పేరు మేరబు, చిన్నదాని పేరు మీకాలు. అయితే ఇక్కడ దేవుని వాక్యంలో ఏమని రాస్తుందంటే, దావీదు గురించి చూసినప్పుడు దావీదుడు చాలా గుణవంతుడు కదండి, దేవుని చేత ఆశీర్వదించబడినవాడు, దేవునికి ఇష్టమైన వాడు. అటువంటి దావీదు చిన్నతనం నుంచే తన వీరోచితమైనటువంటి గాథలను గురించి మనం వింటూ వచ్చాం కదా. చిన్నప్పటి నుంచే అతను గొర్రెలు కాసుకునేటప్పుడే దావీదు సింహాన్ని చంపినట్టు, ఎలుగుబంటిని చంపినట్టు చూస్తాం. అతను బాలుడే, చిన్నవాడే, కానీ దేవుని సహాయం చేత, దేవుని యొక్క కాపుదల చేత అతడు తన తండ్రి మందను మేపుతూ ఎంతో ధైర్యాన్ని చూపించిన వాడుగా ఉంటున్నాడు. అలాగే
అతను ఒక దినాన మరి అన్నల క్షేమ సమాచారం కోసం వచ్చినప్పుడు అన్నలంతా కూడా భయపడిపోతూ ఉన్నటువంటి పరిస్థితులు అప్పుడు. ఆ అక్కడ ఎలాంటి పరిస్థితి అంటే ఫిలిస్తీన్లు వచ్చి ఇశ్రాయేలు మీద యుద్ధానికి దిగారు. వారిలో బలమైనటువంటి వ్యక్తి ఎవరంటే గొలియాతు. గొలియాతు వాళ్ళ మీద ప్రతి దినము సవాలు చేస్తూ వస్తున్నాడు అనమాట. సవాలు చేస్తూ వస్తున్న టైంలో ఎవ్వరూ అతన్ని ఓడించలేకపోతున్నారు. ప్రతిదినము వెళ్తున్నారు కానీ యుద్ధంలోంచి వాళ్ళు వెనతిరిగి వచ్చేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో దావీదు వెళ్ళి ఏంటి ఇదంతా ఏం జరుగుతుంది అని చెప్పేసానంటే ఆ టైంలో చాటింపు అవి జరుగుతున్నాయి. ఏంటి కలకలం ఏంటి, ఎవరిని చూసినా ఇలా ఉన్నారేంటి అని చెప్పేసని అడిగితే వాళ్ళ అన్నలు కసురుకుంటారు. అప్పటికే వాళ్ళు ఈ ఫిలిస్తీన్ల చేత విసిగిపోయి ఉండటంతో తన తమ్ముని యొక్క ప్రశ్నలకి సమాధానం చెప్పలేక మరి ఈ దావీదు మీద విసుక్కుంటారు అనమాట. అయితే వేరే ఒక వ్యక్తిని అడిగినప్పుడు అతను చెప్తాడు, ఫిలిస్తీన్లు మన దేశాన్ని మీదకి యుద్ధానికి వచ్చారు. ఆ ఫిలిస్తీన్ని ఎవరూ జయించలేకపోతున్నారు. ఆ ఫిలిస్తీన్లో ఒక ఆజానుబాహుడు ఉన్నాడు. అతను ప్రతిరోజు సవాల్ చేస్తున్నాడు. నా మీదకి ఎవరైనా రండి, నేను ఒక్కడనే వస్తాను. నన్ను జయిస్తే మేమంతా వెనుతిరిగి వెళ్ళిపోతాం. లేకపోతే మీ సింహాసనాన్ని మాకు అప్పచెప్పండి, మీ రాజ్యాన్ని మాకు అప్పచెప్పండి అని రోజు సవాలు విసురుతున్నాడు. మన వాళ్ళెవరు అతన్ని జయించలేకపోతున్నారన్న సమాచారం మరి దావీదుకు తెలియచేసినప్పుడు దావీదు అంటాడనమాట. దావీదు ఏమంటాడంటే మరి సౌలు దగ్గరికి వెళ్ళి, రాజా నేను అతన్ని చంపుతాను, నాకు అవకాశం ఇస్తే అనంటే సౌలు చూసి, నువ్వు చూస్తే బాలుడివి, నువ్వు అతన్ని అసలు చూసావా, అతను ఎత్తు అతని బలం చూసావా, నువ్వు అతని ఆయుధాలు చూసావా, వీటన్నిటి ముందు నువ్వు ఎందుకు నువ్వు ఎక్కడ నిలబడతావు, నువ్వు చాలా బాలుడివి, నీకు ఇవన్నీ తెలియవు అని చెప్పేసి అంటే అప్పుడు దావీదు అన్నమాట ఒకటే అనమాట, ఏంటంటే సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అని చెప్పి, మరి నాకు ధైర్యాన్ని ఇచ్చినటువంటి దేవుడు నా పక్షంగా ఉన్నాడు, దేవుడే నా పక్షంగా యుద్ధం చేస్తాడు కాబట్టి దేవుని సహాయంతో నేను యుద్ధం చేస్తానని అతను ధైర్యంతో వెళ్ళి మరి ఆ ఫిలిస్తీని ఓడించినట్టుగా మనం చూస్తాం కదండి. ఎంత గొప్ప గొలియాతుని దావీదు ఒక చిన్న వడిసెల రాయితో చంపినట్టుగా చూస్తాం. అతను ఎంత గొప్పవాడో. మరి ఆ తర్వాత ఈ టైంలోనే సౌలు ఒక ప్రకటన చేస్తాడు, ఎవరైతే మరి గొలియాతును జయిస్తారో, ఫిలిస్తీన్లను ఓడిస్తారో వాళ్ళకి నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని చెప్పేసి అని సౌలు అనడం కద్దు అనమాట. అయితే ఆ సౌలు తన కుమార్తెనిస్తాడని దావీదు ఆశపడలేదు కానీ, అయితే అతను మాట ఇచ్చాడు కదా. సౌలు అయితే దావీదు మీద చాలా ఏంటంటే పగ పెంచుకున్నాడు. మనం చూస్తాం కదా, ఏంటంటే సౌలు దావీదు మరి ఫిలిస్తీన్లను ఓడించి వచ్చేటప్పుడు స్త్రీలందరూ కూడా దావీదును గురించి ఏమనంటే సౌలుకు వేల కొలది దావీదుకి 10 కొలది స్తుతులు అని పాడటం మరి సమూయేలు విన్నప్పుడు సౌలు విన్నప్పుడు సౌలు ఏం చేస్తాడంటే దావీదు మీద ఈర్ష్యని పెంచుకుంటాడు, అసూయను పెంచుకుంటాడు, ద్వేషాన్ని పెంచుకుంటాడు. అప్పుడు పెంచుకున్న తర్వాత అతను ఏం చేస్తాడంటే అతను ఇస్తానని చెప్పినటువంటి మేరబుని దావీదుకి ఇవ్వకుండా మరి ఎవరో ఒకతని కదండి పల్తీయలకి ఇచ్చి పెళ్లి చేసేస్తాడు. అయితే దావీదు ఏం అనుకోడు కానీ దావీదు అంతకంతకి వర్ధిల్లడం, దావీదు మరి ఎక్కడ నా రాజ్యాన్ని తీసేసుకుంటాడో అన్న భయం చేత సౌలు దావీదును గూర్చే ఆలోచిస్తుంటాడు, ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు ఏం చేస్తాడంటే దావీదు మీద మీకాలు కూడా ఇష్టపడింది అనే వార్త అతను వింటాడు. ఆ వార్త వినగానే సౌలు సంతోషపడ్డాడంట. ఎందుకని అంటే మీకాలు అతనికి ఉరిగా ఉంటుంది అని అనుకున్నాడు సౌలు. మనకు కూడా తెలుసు కదండి, కొంతమంది పిల్లల గురించి చిన్నప్పటి నుంచే వాళ్ళ మనస్తత్వం తల్లిదండ్రులకు తెలుసు. నేను టీచర్ జాబ్ చేశాను కాబట్టి నేను కూడా స్కూల్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొని వచ్చేటప్పుడు 2 పిల్లలు కలిగి ఉన్న వాళ్ళు తీసుకుని వస్తే ఆ పిల్లల్లో ఒక అబ్బాయి చాలా మౌనంగా ఉంటే, చాలా అంటే ఎవరిని ఏమి గొడవలు పెట్టుకోని వాడిగా సౌమ్యంగా ఉంటే, చిన్నవాడేమో అల్లరితనంగా తుంటరితనంగా ఉండేవాళ్ళని చూస్తూ ఉంటాం అనమాట. వాళ్ళ తల్లిదండ్రులే చెప్తారు, పెద్దవాడు చాలా నిదానస్తుడండి, చిన్నోడే వాడిని ఎక్కువ డామినేట్ చేసేస్తాడండి, లేకపోతే వాడిని కొట్టేస్తాడండి
వాడి అన్ని తీసేసుకుంటాడండి అని చెప్పే తల్లిదండ్రులను కూడా చూస్తాం. ఇక్కడ కూడా ఈ మీకాల్ని గురించి తెలిసినటువంటి సౌలు ఏమనుకుంటాడంటే, మీకాలు దావీదుని ప్రేమిస్తే మరీ మంచిది. ఎందుకంటే దావీదుని గూర్చి నా మనసు వ్యాకులు పడుతుంది. ఎందుకంటే దావీదు అంటే నేను వ్యసన పడుతున్నాను. దావీదు ఎక్కడ నా రాజ్యాన్ని తీసేసుకుంటాడో, దావీదుని ప్రజలు ఎక్కువగా పొగుడుతున్నారు, దావీదు అన్నిట్లో నాకంటే మించిపోతున్నాడని సౌలు విషపు చూపు నిలిపినట్టుగా మనం చూస్తుంటాం దేవుని వాక్యంలో. అప్పుడు ఈ మీకాలు దావీదుని ప్రేమించింది అని తెలియగానే సౌలు చాలా సంతోషపడ్డాడంట. కారణం ఒకటేమో మీకాలు దావీదుకు ఉరిగా ఉంటుందని కదండి. ఇక్కడ మనం చూస్తే 18వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం చూస్తే దానిలో 20వ వచనం చూద్దాం. 20వ వచనంలో, అయితే తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి ఆమె అతనికి ఉరిగా ఉండినట్లు, ఫిలిస్తీన్ల చెయ్యి అతని మీద ఉండినట్లు నేను ఆమెను అతనికి ఇత్తును అనుకున్నాడంట దావీదు. అయితే కారణం ఏంటంటే సౌలుకి సంతోషం వేసింది. ఎందుకంటే మీకాలేమో దావీదుకు ఉరిగా ఉంటుందని ఒకటి, ఇంకోటి ఫిలిస్తీన్ల చెయ్యి దావీదుకి వ్యతిరేకంగా ఉంది కాబట్టి దావీదు ఫిలిస్తీన్ల చేతిలోనా చచ్చిపోతాడు, లేదంటే మీకాలు నా కుమార్తె అయినా మీకాలు చేతిలోనైనా అతనికి నెమ్మది లేకుండా ఉంటుంది అని అనుకున్నాడు. దావీదు ఎలా అయినా సరే తన శత్రుత్వం కాబట్టి ఆ శత్రువుని అలాగే చంపాలని అనుకున్నాడు. అలాగే ఇంకా ఒక ఆజ్ఞ కూడా ఇస్తాడనమాట. అదేంటంటే, నీకు నా పెద్ద కుమార్తెని ఇవ్వలేదు కదా, పెద్ద కుమార్తె బదులు నా చిన్న కుమార్తెని ఇస్తాను, ఆమె పేరు మీకాలు, మనం చెప్పుకున్నాం కదా, ఆమెను ఇస్తాను. అయితే ఆమెను నువ్వు తీసుకోవాలనుకుంటే నువ్వు ఒక పని చేయాలి. అదేంటంటే, నువ్వు ఫిలిస్తీన్ల మీదకి వెళ్ళి, ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీలకు శత్రువులు కాబట్టి వాళ్ళలో 100 మందిని ఓడించి 100 మంది ముందోళ్లను తీసుకుని వస్తే అప్పుడు సౌలు తన కుమార్తెనిస్తానని తన సేవకులతో చెప్పి దావీదు దగ్గరికి కబురు పంపిస్తాడనమాట. అయితే మొదటిసారి దావీదు అనుకోలేదు, కానీ రెండవసారి మాత్రం అనుకున్నాడు, నేను ఏమైనా సరే సౌలుకు అల్లుడు కావాలి. సౌలు ఒకసారి మాట తప్పాడు, ఒకసారి మాట ఇచ్చి తప్పాడు కాబట్టి రెండవసారి నేను మీకాలను చేసుకుంటాను. మీకాలని గురించి కాకపోయినా సౌలుకు అల్లుడు కావాలనే ఆశతో ఆయన ఏం చేస్తాడంటే, ముందుగానే ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళి, అంటే ఫిలిస్తీన్లు 100 మందిని చంపడం అంటే దావీదు వాళ్ళ చేతిలోనే చచ్చిపోతాడు అనుకున్నాడు సౌలు. అందుకనే ఏమనుకున్నాడంటే, దావీదు కూలిపోవాలని, దావీదు చనిపోవాలని, శత్రువుల మధ్యలో అతను నశించిపోవాలని దావీదుని మరి శత్రువులైనటువంటి ఫిలిస్తీన్ల దగ్గరికి పంపించినప్పుడు గడువు దాటక మునిపే అంట దావీదు ఏం చేశాడు, 200 మందిని హతం చేసి వాళ్ళ ముందోళ్ళని తీసుకొచ్చాడంట సౌలు దగ్గరికి తీసుకొని వచ్చి, మరి ఇప్పుడు ఇదిగో కావాల్సిన నీ అల్లుడు నగుటకు కావాల్సిన లెక్క పూర్తి చేశానని సౌలుకి అప్పగించాడంట. అయితే ఇక చెప్పిన మాట ప్రకారం ఎలాగో శత్రువు చేతిలో చనిపోలేదు కాబట్టి ఇతనికి తగిన శాస్తి చేయాలని సౌలు ఏం చేశాడంటే మీకాలును భార్యగా ఇచ్చాడు. ఇక్కడ మనం 27వ వచనం 2వ భాగంలో చూస్తే 200 మందిని హతం చేసి వారి ముందోళ్ళు తీసుకువచ్చి రాజునకు అల్లుడగుటకై కావలసిన లెక్క పూర్తి చేసి అప్పగింపగా సౌలు తన కుమార్తె అయిన మీకాలును అతనికి ఇచ్చి పెండ్లి చేశాను. ఇక్కడ మీకాలునిచ్చి పెండ్లి చేశాడు. అయితే సౌలు ఏ ఉద్దేశంతో పెండ్లి చేశాడు, మీకాలు అతనికి ఉరిగా ఉంటుందని. అయితే 8వ వచనంలో మనం చూస్తే, యెహోవా దావీదునకు తోడుగా ఉండుటయు తన కుమార్తె అయిన మీకాలు అతన్ని ప్రేమించుటయు సౌలు చూచి దావీదునకు మరీ ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద విరోధంగా ఉన్నాడంట. ఈమెనిచ్చి చేయడానికి ఉద్దేశం ఏంటంటే, అతని మనసులో ఉన్న దురాలోచన వేరు. అయితే ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, మరి నేను అదే చెప్పింది, యవనస్తులైనటువంటి కుమార్తెలు ఈ దినాల్లో మరి వివాహం చేసుకోవాలంటే అతనికి ఎన్ని లక్షణాలు ఉండాలో అనేది తన మనసులో కోరుకుంటారు. అయితే మరి ఈ మీకాలు అనుకుని ఉండొచ్చు, అయ్యో ఇంత గొప్ప యోధుడు, చక్కని వాడు, సమూయేలు అభిషేకించడానికి వెళ్ళినప్పుడు దావీదును గూర్చి
మరి దేవుని వాక్యంలో రాసి ఉంచాడు కదా, ఏంటంటే చక్కని వాడంట, మరి ఎర్రని వాడు, చక్కని నేత్రాలు కలిగిన వాడు, చూడడానికి ఆ సుందరుడు దావీద్ అని చెప్పేసి. అంటే అందంలో కూడా అతను చాలా అందగాడు. అంతేకాకుండా బలశౌర్యం కలిగిన వాడు. ఎందుకంటే ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతును చంపినవాడు. ఎవ్వరు మరి తన సైన్యంలో సైన్యాధిపతులు గాని రాజు గాని వెళ్ళి చంపలేని అతన్ని దావీదు వెళ్ళి చంపాడు. కాబట్టి అతను గొప్ప వీరుడు. మరి ఈ వీరుడైనటువంటి ఇతను అన్ని విషయాల్లో కూడా మరి మంచి పేరు తెచ్చుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి రాజులు ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా అతన్ని మెచ్చుకుంటున్నారు. అలాంటి గొప్పవాడిని వివాహం చేసుకోవడానికి ఎవరైనా సరే ముందుకు వస్తారు కదా. అలాగే తన అక్క ఎంతో అదృష్టవంతురాలు అనుకుని ఉంటది మీకాలు. కానీ ఆ అక్క ఆ అదృష్టం నుంచి తప్పిపోయింది. ఎందుకంటే తన తండ్రి తండ్రి యొక్క తన ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఏం చేశాడంటే మేరబును వేరొక అతనికి అద్రియలకి ఇచ్చి వివాహం చేయడంతో ఇక మిగిలింది మీకాలే. ఇంకా తనకి ఎంతో సంతోషం అనమాట. ఇప్పుడు నేను చేసుకుంటే నేనే చేసుకోవాలి, ఇంకా అల్లుడు అవ్వాలంటే నాకే భర్త అవ్వాలనుకుంది. ఎంతో ఆశపడింది. దావీదుని చేసుకుంటే నాకు ఎంత పేరు వస్తుందో, దావీదుకి మరి రాజ్యంలో ఎంత పేరుందో, దావీదు భార్యగానే నాకు కూడా అంతే పేరుంటుంది అని చెప్పేసి అనుకుంది. నిజంగానే దావీదుని చేసుకోవడంలో ఆమె ఒకవేళ బాహ్యంగా ఉన్న సౌందర్యాన్ని, బాహ్యంగా అతనికి ఉన్నటువంటి పేరు పలుకుబడిని చూసిందేమో, కానీ అతను నిజంగా ఆత్మీయం కూడా చాలా గొప్పవాడు కదా. అతను యెహోవా దావీదుకు తోడుగా ఉండుట, ఎప్పుడూ అతనికి తోడుగా ఉన్నాడు దేవుడు. ఎందుకంటే దావీదు దేవుని సన్నిధిలో ఎప్పుడు విధేయుడిగా ఉన్నాడు కదండి. ఎంత విధేయుడంటే తను రాజ్యానికి వచ్చినప్పుడు, తను అభిషేకించినప్పుడు కూడా దావీదు ఏమంటాడంటే, అసలు నా నా నేను ఎంతటి వాడిని, గొర్రెల దొడ్లోంచి నన్ను తీసుకుని వచ్చావయ్యా. అంతేకాదు, నన్ను ఇశ్రాయేలుల మీద రాజుగా సింహాసనాన్ని నాకు ఇచ్చావయ్యా. నేను ఎంతటి వాడిని ఆయన, నేను నా వంశం ఎంతటిది, ఎంత అల్పమైన వాడిని, నన్ను తీసుకుని వచ్చి ఇంతగా నన్ను ఆశీర్వదించావని ఎప్పుడు దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగిన వాడుగా ఉండేవాడు దావీదు. అంతగా దేవుని సన్నిధిలో విధేయత కలిగిన వాడు కాబట్టి దావీదు దేవునికి ఇష్టడుగా జీవించాడు. ఈమె మరి అతన్ని వివాహం చేసుకున్నప్పుడు అసలైతే ఆమె మనస్తత్వం ఎంతో వ్యతిరేకంగా ఉండి ఉండొచ్చు, అది తండ్రికి తెలిసి ఉండొచ్చు. కానీ అయితే మీకాలు మాత్రం ఏం చేసిందంటే, దావీదుని వివాహం చేసుకున్న తర్వాత అతన్ని ప్రేమించడం మొదలుపెట్టింది. వారిద్దరు అన్యోన్యంగా ఉండటం సౌలు చూసినప్పుడు ఏమనుకున్నాడు, మరీ ఎక్కువగా భయపడ్డాడంట దావీదుకి. ఇదేంటి, నా కూతురు వాడికి ఉరిగా ఉంటదని ఇస్తే నా కూతురు ఇంతగా ప్రేమిస్తుంది దావీదుని, దావీదు ఇంతగా ప్రేమిస్తుంది, వీళ్ళు ఇంత సంతోషంగా ఉన్నారే అని ఈర్ష్యపడిపోయాడనమాట సౌలు. కొంతమంది తల్లిదండ్రులు కూడా అలాగే ఉంటారు కదండి. వివాహం అయిన తర్వాత మరి కుమారుల జీవితాల్లో తల్లిదండ్రులు, లేకపోతే కుమార్తె జీవితంలో తల్లిదండ్రులు వాళ్ళు మధ్యలో చేరిపోయి వాళ్ళ సంసారంలో ఏ చిన్న చిన్న వాటిని మరి భూతద్దాల్లో చూపించి వాళ్ళ మధ్య విభేదాలు కల్పించేవారుగా ఉంటారు. ఎవరైనా సరే ఒక భార్య భర్తలు ఉన్నప్పుడు వాళ్ళలో ఎవ్వరు వెళ్ళి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉంటే వాళ్ళు చక్కగా కాపురం చేసుకుంటారు. కానీ చాలా మంది కుటుంబాల్లో తల్లిదండ్రులే వాళ్ళ మధ్య ఆజ్యం పోసేవాళ్ళుగా ఉంటారనమాట. కూతుర్ని వెనకేసుకొచ్చే తల్లిదండ్రులు చిన్నదానికే అల్లుని మీద కొనుక్కుంటూ ఉండేవాళ్ళు మనం చూస్తుంటాం. అలాగే మరి కుమారుని వెనక వేసుకొచ్చేటువంటి తల్లిదండ్రులు కూడా చూస్తారు. కోడళ్ళని చాలా తక్కువగా చూసేటువంటి వాళ్ళు తల్లిదండ్రులు మనం చూస్తుంటాం. ఆ కోడళ్ళు అత్తగారింటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎప్పటికీ కొత్తగానే ఉండిపోతారు అనమాట. అది నా సొంత ఇల్లు అని అనుకోవడానికి వీలు లేకుండా ఉండే అలాంటి అత్తమామలు కూడా ఉంటారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ సౌలు కూడా ఏం చేశాడు, వీళ్ళ కుటుంబంలో ఇతను ఒక శత్రువులాగా, ఒక విలన్ లాగా తయారయ్యాడు అనుకోవచ్చు. వీళ్ళిద్దరూ ప్రేమగా ఉంటే సౌలు ఏమనుకున్నాడు, ఎలా అయినా ఇతను చంపాలి అని చెప్పేసి అని అనుకున్నాడు. అయితే ఒక దినాన సౌలు ఏం చేశాడంటే, అంతేకాకుండా దావీదు యోనాతానుతో కూడా చాలా స్నేహంగా ఉన్నాడు. వాళ్ళ మధ్య ఎంతో ప్రేమానురాగాలు ఉండేవంట, ఎంత స్నేహంగా ఉండేవాడు. అయితే అది చూసి కూడా ఇతనికి నచ్చలేదు. నా కొడుకు ఏంటి దావీదుని ప్రేమిస్తున్నాడు, దావీదు అంటే ఇంత ప్రేమగా ఉంటున్నాడు,
వీళ్ళిద్దరు ఇంత స్నేహంగా ఉంటున్నారే అనేసి. ఇంకా ఎప్పుడు సౌలు మనసు దావీదు మీద వ్యతిరేకంగానే ఉండింది. ఒక దినాన మరి ఏం చేశాడంటే సౌలు ఎలాగైనా దావీదును చంపాలని చెప్పేసని మనసు కలిగిన వాడయి కపటమైనటువంటి ఆలోచన కలిగి ఏం చేశాడంటే తన కుమార్తె దగ్గరికి ఆ దావీదు దగ్గరికి దావీదు గృహానికి కొంతమంది సైనికుల్ని పంపిస్తాడనమాట. ఇవాళ ఏమైనా సరే దావీదును చంపాలి అని చెప్పి అనుకుంటాడు. అయితే దావీదుని తన భార్య ఎంతగానో ప్రేమించింది గనక దావీదు మీద సౌలు చేసినటువంటి కుట్రను గ్రహించినటువంటి మీకాలు ఏం చేసిందంటే దావీదుని ఎలా అయినా ఈ కుట్ర నుంచి అతన్ని చంపించకుండా ఉండడానికి కోసం నేను కాపాడాలని చెప్పేసి అనుకుంది. మనం చూస్తే సమూయేలు గ్రంథం మరి 25వ అధ్యాయం, సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం చూస్తే 19వ అధ్యాయం 11-12 వచనాలు మనం చూస్తే ఉదయం చదవాలి సిస్టర్ ప్రేమక్క. చదవండి సిస్టర్, చదవండి. ఉదయం అతని చంపవాలని పొంచి ఉండి దావీదుని పట్టుకొంటకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా దావీదు భార్య అయిన మీకాలు, ఈ రాత్రి నీ ప్రాణమును నీ దొక్కించుకుంటే నేను రేపు నీవు చంపబడదు అని చెప్పి కిటికీకుండా దావీదుని దింపగా అతడు తప్పించుకొని పారిపోయెను. తర్వాత మీకాలు ఒక గృహదేవత బొమ్మను తీసి మంచం మీద పెట్టి మేకబొచ్చు తలవైపున ఉంచి దుప్పటితో కప్పివేసి సౌలు దావీదును పట్టుకొంటకై దూతలను పంపగా అతడు రోగే ఉన్నాడని చెప్పెను. దావీదును చూచుటకు సౌలు దూతలను పంపి నేను అతను చంపునట్లుగా మంచముతో అతను తీసుకొని రెండని వారితో చెప్పగా ఆ దూతలు వచ్చి లోపల చొచ్చి చూచినప్పుడు తలతొట్టున మేకబొచ్చుగల ఒకటి మంచం మీద కనబడిను. అప్పుడు సౌలు తప్పించుకొని పోవునట్లుగా నీవు నా శత్రువుని పంపివేసి నన్ను నీలాగా ఎందుకు మోసపుచ్చుతువని మీకాలును అడుగ్గా మీకాలు, నేనెందుకు నిన్ను చంపవలను, నన్ను పోనిమ్మని దావీదు తనతో చెప్పినందుకని సౌలుతో అనెను. ఇక్కడ చూస్తే ఇక్కడ మీకాలు ఏం చేసిందంటే సౌలు యొక్క కుట్రని తెలుసుకున్నది. తన తండ్రి తన భర్తను చంపుతాడని గ్రహించి తన మనసును ఎరిగి ఏం చేసిందంటే ఆ రోజు మరి సౌలు ఒకే దెబ్బతో దావీదును చంపాలని చెప్పేసి అని అనుకున్నాడు. ఉదయాన్న అతను చంపాలని చెప్పేసి అనుకుని ఏం చేశాడు, కొంతమంది సైనికులను పంపించినప్పుడు తన భార్య ఏమందంటే దావీదు దగ్గరికి వెళ్ళి ఈ రాత్రి నీ ప్రాణం నువ్వు దక్కించుకుంటేనే గాని రేపు నువ్వు చంపబడదు అని చెప్పిందంట. నువ్వు ఈ రాత్రి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, నీ ప్రాణం తప్పించుకోకపోతే మా నాన్న ఎలా అయినా నిన్ను చంపేస్తాడు, తన దూతలను పంపిస్తున్నాడని చెప్పి తను ఏం చేసిందంటే తన భర్తను కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయాడు. ఇక్కడ దావీదును తప్పించినటువంటి భార్యగా మనం దాన్ని చూస్తాం కదా. దావీదుని ఎంతగా ప్రేమించిందో అందుకనే దావీదును ఎక్కడ సౌలు చంపేస్తాడో అని దావీదుని మరి తను ఆ దినము మరణం కాకుండా తప్పించినటువంటి మీకాల్ని మనం చూస్తాం కదండి. ఎంతగా మరి వాళ్ళిద్దరూ ప్రేమగా ఉండకపోతే తన భర్తను కాపాడుతుందా ఆమె. అయితే అక్కడ ఏం చేసిందంటే ఆమె ఒక గృహదేవత బొమ్మను తీసుకొని మంచం మీద పెట్టి మేకబొచ్చు తలవైపున ఉంచి దుప్పటితో కప్పివేసిందంట. కప్పివేసి అలాగే ఉండి సేవకులు వచ్చినప్పుడు సైనికులు వచ్చినప్పుడు ఏం చెప్పిందంటే అతను రోగిగా ఉన్నాడు, ఇప్పుడు ఆడు దావీదేడి మీ నాన్నగారు తీసుకురమ్మన్నారని చెప్పేసి అని అడిగి ఉంటారు. అడిగితే వాళ్ళకి ఏం చెప్పిందంటే ఆయన రోగిగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు రాడు అని చెప్పేసి అని చెప్పింది. ఈ మాట సౌలుతో చెప్తే అతన్ని మంచంతో సహా తీసుకురండి, అతన్ని ఎలా అయినా నేను చంపేయాలి, అతను రోగిగా ఉన్నా ఎలా ఉన్నా నేను చంపేయాలి అనుకున్నాడు సౌలు. అయితే అతన్ని మంచంతో సహా తీసుకెళ్దామని మరలా వచ్చినటువంటి ఆ సైనికులకి అక్కడ ఏం కనిపించిందంటే ఒక గృహదేవత కనిపించింది. తల దగ్గర ఒక మేకబొచ్చు కలిగినటువంటిది తల వైపున ఉంచి కనిపించేసరికి వెంటనే సౌలు దగ్గరికి వెళ్ళి ఇదిగో మోసం జరిగింది, దావీదు తప్పించుకున్నాడు అని సైనికులు చెప్తారనమాట. ఇక్కడ మనం చూస్తే దావీదుని తన తండ్రి చంపకుండా తన తండ్రి చేతిలో నుంచి తప్పించినటువంటి మీకాలు మనకి ఇక్కడ కనిపిస్తుంది.
కదా. మీకాలు ఎంతగా తన భర్తను ప్రేమించకపోతే తన భర్తను తప్పిస్తుంది. ఇక్కడ తన తండ్రి చంపడానికి వచ్చినప్పుడు అసలైతే మీకాలు ఇదేంటి నా తండ్రి నా భర్తను చంపడానికి వచ్చాడే అని చెప్పేసి అని అనుకుంటూ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకోలే గాని తన భర్తను పంపించేసింది. ఇక్కడ నాకు ఒకటి అర్థం కాలేదు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు దేవునికి భయపడిన వాళ్ళు, దేవుని సన్నిధిలో ఉన్నవాళ్ళు. సౌలు కూడా దేవునికి మొదట భయపడిన వాడే. అంతేకాకుండా సౌలు మొట్టమొదటి ఇశ్రాయేలు రాజుగా దేవుని చేత అభిషేకించబడినవాడు. మరి ఇలాంటి సౌలు దగ్గర ఉన్నటువంటి తన కుమార్తెకు ఈ గృహదేవత ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆమె దేవుని మీద ఆధారపడిన వ్యక్తి కానే కాదు. ఆమె ఏంటంటే గృహదేవతలను కూడా పూజిస్తుంది. దేవుని బిడ్డగా పైకి కనిపిస్తుంది, కానీ దేవుని ప్రేమించకుండా ఆమె గృహదేవతను కూడా ప్రేమిస్తుంది. ఇలాంటిదన్నమాట ఈ మీకాలు. అందుకనే అలాంటిది కాబట్టి అదే నిజంగా దేవుని ప్రేమించిన బిడ్డ అయితే ఆమె అబద్ధం చెప్పాల్సిన పనే లేదు కదా. తన తండ్రితో మాట్లాడవచ్చును కదండి కదా. ఇప్పుడు భార్య అయింది, దావీదుకు భార్య అయింది. దావీదు ఎంతో గొప్పవాడని తెలుసు, దావీదుకు దేవుడు తోడై ఉన్నాడన్న సంగతి తెలుసు. దేవుని సహాయంతో అతను ఎవరినైనా జయించగలడని, అవసరమైతే నా తండ్రిని కూడా జయించగలడని ఆ విషయం తెలుసు. కానీ ఆమె ఆత్మీయ జీవితం మరి అంతగా ఎదగలేదు అన్న విషయం దీని ద్వారా మనకు తెలుస్తుంది. ఈ గృహదేవతని పూజిస్తూ ఉంది. మరి కొంతమంది కూడా అలాగే ఉంటారు కదా, దేవుని మీద ఆధారపడరు, లోకంలో కొంత కలిసి ఉంటారు కదండి. దేవుడు చెప్తున్నాడు కదా, యాకోబు పత్రికలో అనుకుంటా, ఈ లోక స్నేహము దేవునితో ఎరుగరా అని చెప్పేసి. అంటే లోకంలో దేన్ని ఎక్కువగా మనం ప్రేమిస్తున్నాము, నిజంగా మనం జీవిస్తుంటే మన ఆత్మీయ జీవితంలో దేవుని ప్రేమిస్తున్నామా, మనం రక్షించినటువంటి మన ప్రియ ప్రభువుతో మనం అంటకట్టుబడి ఉన్నామా, లేకపోతే లోకంలో వేటినైనా మనం ప్రేమిస్తూ దేవుని స్థానాన్ని ఇంకా వేరే వేటికైనా మనం ఇస్తున్నామా, మనం కూడా మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన వారంగా ఉన్నాం కదా. ఎంతో ప్రేమించినటువంటి దావీదు తనని ఎంతగానో ప్రేమించాడు మీకాల్ని. అందును బట్టే మరి మీకాల్తో ఎంతో మరి అన్యోన్యంగా జీవిస్తూ ఉన్నాడు. తనకు మొట్టమొదటిగా దేవుడు అనుగ్రహించిన భార్యని మీకాల్ ఎంత ప్రేమించాడో దావీదు కదండి. మన దేవుడు కూడా మనల్ని కూడా ఎంతో ప్రేమించాడు. మనం ఆయన్ని ముందుగా ప్రేమించలేదు, కానీ ఆయనే మనల్ని ప్రేమించి మన దగ్గరికి వచ్చాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. అంతేకాకుండా మరి దేవుని ప్రణాళిక చొప్పున ఆయన మన దగ్గరికి మరి సశరీరుడుగా దిగి వచ్చాడు. ఆయన శరీరధారిగా ఈ లోకానికి దిగి వచ్చాడు, మనతో సహవాసం చేశాడు. అంతేకాకుండా మన నిమిత్తం మనం చేసినటువంటి పాపాలను, మన దోషాలని ఆయన మీద వేసుకున్నాడు. మనకు రావాల్సిన శిక్ష అంతా ఆయన భరించాడు. మనల్ని ఎంతగా ప్రేమించాడు. మరి అలా ప్రేమించినటువంటి మరి మన ప్రియ ప్రభువుని మనం కూడా ఎంతగా ప్రేమించవలసిన వారం. ఎన్నో మార్లు మనం కూడా తప్పిపోతూ ఉంటాం, ఎన్నో మార్లు ఆయనకు ఆయాసం కలిగించే వారంగా ఉంటాం. దేవుని వాక్యంలో ఉంది కదా, నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త నీకు భర్త అయి ఉన్నాడు అని దేవుని వాక్యంలో రాసి ఉంది. అలాంటి ఆయనకి మనం ఎంత విధేయత చూపించాలి. ఇక్కడ మీకాలైతే మరి నిజంగానే మరి తన భర్తను తప్పించినటువంటి భార్యగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. కానీ ఆమె తన తండ్రి వచ్చి అడిగినప్పుడు నువ్వు ఎందుకు నన్ను ఇలా చేశావని ఇక్కడ 17వ వచనంలో చూస్తే, 19వ అధ్యాయం 17వ వచనంలో, అప్పుడు సౌలు తప్పించుకొని పోవునట్లుగా నీవు నా శత్రువుని పంపివేసి నన్ను ఇలాగున ఎందుకు మోసపుచ్చితివి అని మీకాలును అడుగగా మీకాలు సమాధానం చెప్పింది. సౌలు అడిగాడు, నేను నా శత్రువు అని తెలుసు కదా దావీదు, అతన్ని నేను చంపకుండా నువ్వు ఎందుకు తప్పించావు అని అడిగినప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, నేనెందుకు నిన్ను చంపవలెను, నన్ను పోనిమ్ము అని దావీదు తనతో చెప్పినందుకని సౌలుతో చెప్పిందంట. ఏమని అన్నాడు, నువ్వు నన్ను పోనివ్వలేదనుకో నేను నిన్ను చంపుతా, నేను నిన్ను చంపడం ఎందుకు, నన్ను పోని అని చెప్పి నన్ను అన్నాడు నాన్న, అందుకనే నన్ను చంపేస్తాడన్న భయంతో అతన్ని పోనిచ్చాను అని చెప్పింది. నిజంగా దావీదు మీకాలను చంపాలనుకున్నాడా? మీకాలు ఎంతగానో ప్రేమించాడు.
తనతో అన్యోన్యంగా జీవించాడు. అటువంటి అతని మీద నింద వేసింది. నన్ను చంపాలనుకున్నాడు, నేనెందుకు నిన్ను చంపవలెను, నన్ను పోనిమ్మని దావీదు తనతో చెప్పాడని, అందుకనే నేను అతన్ని పోనిచ్చానని సౌలుతో చెప్పిందంట. అసలు అలా ఎందుకు? తన తండ్రిని ప్రశ్నించవచ్చు కదా. ఏమనంటే, నాన్న నాకు పెళ్లి చేసావు, నాకు భర్త కదా, దావీదు నిన్నేం చేశాడు, నిన్నేమైనా మోసం చేశాడా, లేకపోతే నీకేమైనా అపాయం తలపెట్టాడా? దావీదు ఎంత గొప్ప కార్యం చేశాడే, ఇశ్రాయేలు గౌరవాన్ని నిలబెట్టాడే, ఫిలిష్తీయుల చేతిలో నుంచి ఇశ్రాయేల్ని తప్పించినటువంటి గొప్ప వ్యక్తి మీద నువ్వు ఎందుకు ఇలా విషపు చూపు చూస్తున్నావు, ఎందుకు అతన్ని చంపాలనుకున్నావు? అయినా ఇప్పుడు నీ అల్లుడయ్యాడు, నీ అల్లుడు కంటే ఇప్పుడు అతను నా భర్త కదా, నా భర్త నువ్వు ఎందుకు చంపాలనుకుంటున్నావు, నీకు ఇష్టం లేకపోతే మమ్మల్ని పంపించేసే ఈ రాజ్యంలో మేమే వెళ్ళిపోతాం అనొచ్చు. కానీ ఆమె ఏం చేసిందంటే, ఒక అబద్ధం చెప్పి తండ్రి దగ్గర దావీదుని తప్పించినట్టుగా కనిపిస్తుంది మనకి ఇక్కడ. అయితే దావీదు అక్కడి నుంచి వెళ్ళిపోయి మరి ఎక్కడెక్కడ తిరిగాడో, మరి సౌలు తరుముతూ ఉండగా ఆయన గుహల్లోను, కొండల్లోను, అరణ్యాల్లోను ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. కానీ ఎక్కడ తిరిగినా తన భార్యని ఆయన మర్చిపోలేదు కదా. మన ప్రియ ప్రభువు కూడా మనల్ని ఎన్నడూ మర్చిపోలేదు. మనమే ఎన్నో మార్లు ఆయన మర్చిపోతున్నాం. ఎన్నో మార్లు ఆయన చేసిన, మన ఎడలు చేసినటువంటి ఆ క్రియలన్నిటినీ మర్చిపోతున్నాం. ఆయన చేసిన మేళ్ళన్నిటినీ మర్చిపోతున్నాం. ఈ లోకంలోను, లోకాశల్లోను, శరీరాశల్లోనూ మనం ఉండిపోయి దేవుని సన్నిధికి మనం ఇవ్వవలసిన ప్రాధాన్యత మనం అసలైతే భర్త మరి ఏదైనా అపాయ స్థితిలో ఉన్నాడంటే భార్య ఎంతో అండగా ఉండవలసింది కదండి. అయితే ఈ భార్య అయితే తన భర్తను పంపించేసింది. తను రాజ్యంలో సుఖంగా ఉంది, తన తండ్రితో చక్కగా సంతోషంగా ఉంది. ఈ దినాల్లో చాలా మంది భార్యలు కూడా ఇలాగే ఉంటున్నారు. భర్త ఏదైనా అపాయంలోనో, లేకపోతే ఏదైనా మరి తను చేసేటువంటి ఉద్యోగంలో కానీ, లేకపోతే తను చేసేటువంటి ఆ పరిస్థితుల్లో ఏమైనా తనకి ఆపద కలిగినప్పుడు తమ భార్యలు వాళ్ళకి, భర్తలకి అండగా నిలవలసిన వాళ్ళు కూడా ఎలా ఉంటున్నారంటే, పోతే పోని అన్నట్టుగా ఉంటున్నారు కదా. ఇప్పుడు మనం ఎన్నో న్యూస్ లో మనం చూస్తూ ఉన్నాం. తమ క్రియలకు అడ్డం వస్తున్నారని తమ భర్తలు చంపించేసిన వాళ్ళ భార్యలు కూడా ఎంతో మంది ఉన్నారు కదా. అలా మనం న్యూస్ లో చాలా చూస్తున్నాం. మనం యూట్యూబ్ న్యూస్ లో చూస్తూ ఉంటే ఇలాంటి వార్తలు ఎన్నో మనకు కనపడుతూ ఉంటాయి. మరి ఇలాంటి భార్యల్లాగా మనం ఉండాలా? దేవుడు మనకి ఏమనిచ్చాడు, ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? భార్య భర్తలైన వారు ఒకరిని ఒకరు ఎడబాయకూడదని చెప్పేసి దేవుని వాక్యంలో ఉంది. అంతేకాకుండా దేవుడు జతపరిచిన వారిని ఏ నరుడు వేరు చేయకూడదని చెప్పేసి కూడా దేవుని వాక్యంలో రాసి ఉంది. అయితే ఇతని తండ్రి మాత్రం మరి భార్య భర్తలైనటువంటి మీకాల్ని, దావీదును వేరు చేయడానికే ఇష్టపడినవాడు. దావీదైతే మరి ఎంతగానో కష్టాల పాలై కూడా తనకి దేవుడు మొట్టమొదటిగా ఇచ్చిన భార్యని మీకాల్ని ఎంతగా ప్రేమించాడు. నేను ఇలా అరణ్యంలో నా భార్య ఏం చేస్తుందో అని ఆలోచిస్తూ ఉండుంటాడు. ఏ గుహలో పడుకున్నా, లేకపోతే అరణ్యంలో తిరిగినా, మరి క్రూర మృగాల మధ్య ఉన్న తన ఆశ, తన ఆలోచన మీకాల చుట్టూ ఉండి ఉంటుందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే దావీదు మీకాలను అంతగా ప్రేమించాడు. దేవుడు తనకు మొట్టమొదటిగా ఇచ్చిన భార్యని దావీదు ఎంతగానో ప్రేమించిన వాడుగా మనకు కనిపిస్తూ ఉంటాడు అనమాట. నిజంగా ఈ దినాల్లో అయితే ఎక్కడున్నా సరే ఈ ఫోన్ సౌకర్యాలు ఉన్నాయి. చక్కగా ఏవో ఒకటి మాట్లాడుకోవడానికి, ఎక్కడున్నారు, ఏం తిన్నారు, ఎలా ఉన్నావు, నువ్వు ఎలా ఉన్నావు, బాగున్నావా, నేను ఏ కష్టాలు పడినా నువ్వు జాగ్రత్తగా ఉండు అని భార్య భర్తలు ఒకరు మాట్లాడుకోవడానికి ఇప్పుడైతే ఈ సౌకర్యాలు ఉన్నాయి. కానీ ఆ దినాల్లో అవేవి లేవు. వాళ్ళు మౌనంగా మాట్లాడుకోవడమే, ఇక ఒకరు అలాగా. కానీ మరి దావీదు ఇంతగా ప్రేమించినా గాని మరి తన భార్య అయినటువంటి మీకాలు కూడా భర్త కోసం ఎదురు చూసిందా? నా భర్త ఎప్పుడు వస్తాడు, తను ఎంతగానో ఇష్టపడ్డానే, అంత వీరుడు, శూరుడు, ఆ తర్వాత
మరి ఇశ్రాయేల్ దేశంలో మన దేశంలోనే అంత గొప్పవాడు లేడు, అటువంటి అతనికి నేను భార్యనందుకు నేను ఎంతో గర్వపడాల్సిన దాన్ని అని చెప్పేసి అని, నా భర్త ఎప్పుడు తిరిగి వస్తాడో అని ఆమె ఎదురు చూసిందా అని చూస్తే, ఇక్కడ మనం చూస్తే ఈ మీకాలు ఎలా ఉందంటే పరిస్థితులకు లొంగిపోయిన దానిలాగా, లేకపోతే దావీదును మరిచిపోయిన దానిలాగా మనకు కనిపిస్తుంది. మొదటి సమయాల గ్రంథం 25వ అధ్యాయం చూద్దాం. 25వ అధ్యాయంలో చూస్తే నలభై 44వ వచనం చూద్దామండి. 25వ అధ్యాయం 44వ వచనం చూస్తే, సౌలు కుమార్తె అయిన మీకాలు అను దావీదు భార్యను పల్తీయేలను గల్లీమవాడైన లాయిషు కుమారునికి ఇచ్చి ఉండెను. ఇక్కడ మీకాలు ఏమైంది? తన తండ్రి మాటకు లొంగిపోయినటువంటి వ్యక్తిగా, తన తండ్రి ఏది చెప్తే దాన్ని వినేటువంటి వ్యక్తిగా ఇక్కడ మీకాలు ఉన్నది. ఇక్కడ చూస్తే అసలు ఎంత ఆశ్చర్యం వేస్తుంది అనమాట. అసలు దావీదు అలా వెళ్ళిపోయాడు, దావీదు ఎక్కడ కష్టపడుతున్నాడో, నా భర్త ఎన్ని కష్టాలు పడుతున్నాడో అని ఆలోచించవలసినటువంటి మీకాలు ఇక్కడ ఏం చేసిందంట, దావీదు ఏమైపోతే నాకెందుకు, ఏం ఆలోచన ఎలా ఉందని అనుకోవచ్చు. దావీదు ఏమైపోతే నాకెందుకు, నేనెందుకు ఇలాగా వ్యర్థంగా నా జీవితం గడిచిపోవాలి, నేను ఈ లోకంలో నా యవన కాలం ఎందుకు ఇలాగ వృధాగా ఉండిపోవాలి, నా సంతోషాన్ని నేను ఎందుకు పోగొట్టుకోవాలని ఒకవేళ మీకాలు అనుకుని ఉండొచ్చు అని అనుకుంటున్నాను. అందుకనే ఏం చేసిందంటే, తన తండ్రి ఆమెకి వివాహం చేయాలి, దావీదు మీద ఇంకా నువ్వు ఆశ వదులుకోమ్మా, ఎందుకంటే దావీదు ఇక తిరిగి రాడు, ఒకవేళ వచ్చినా అతను బతకడు, కాబట్టి నీకు ఒక మంచి వ్యక్తినిచ్చి పెళ్లి చేస్తాను అనగానే ఒప్పుకుంది. అసలు అలాగానే అంటే ఏమని చెప్పనాలి? నిజంగా తన భర్తను ప్రేమించినటువంటి భార్య అయితే ఏం చెప్పాలి? నాన్న, నువ్వు పెళ్లి చేసావు, నువ్వు ఎలాంటి వాడికైనా సరే నాకు పెళ్లి చేసిన తర్వాత ఒక భర్త నాకు ఉన్నాడు, నేను ఒకరిని భార్యని, నా భర్త ఎప్పుడు తిరిగి వచ్చినా అతని కోసం నేను ఎదురు చూస్తానని చెప్పి అనాలి. కానీ ఏం చేసిందంటే, దావీదుని అతను వస్తాడో రాడో, ఒకవేళ ఏ క్రూర జంతువో ఆ అరణ్యంలో చంపి తినేస్తుంది, ఒకవేళ ఏ క్రూర జంతువో చంపకపోయినా నా తండ్రి దావీదును ఒకవేళ బ్రతకనివ్వడు. ఒకవేళ ఏ జంతువు చంపితే చనిపోయి ఉండొచ్చు, లేదంటే అతను తిరిగి వచ్చిన నా తండ్రి అయితే మళ్ళీ అతన్ని బ్రతకనివ్వడు. ఇలాంటి దావీదు కోసం నేను ఎందుకు ఎదురు చూడాలి అనుకుంది మీకాలు. అనుకుని ఏం చేసిందంటే, తన తండ్రి చెప్పినటువంటి మరి పల్తీయేలు అనేటువంటి వ్యక్తిని, గల్లీము వాడైన లాయిషు కుమారుడైనటువంటి పల్తీయేలుకి భార్య అయిపోయింది. ఒకనికి భార్య అయినటువంటి ఆమె మళ్ళా ఇంకొక వ్యక్తికి వివాహం చేస్తూ ఉంటే తన తండ్రి తల ఉంచుకుని తనతో మళ్ళా తాళి కట్టించుకుందనమాట. తనకి భార్య అయింది. ఇక్కడ మనం చూస్తే ఒక భర్తకి ఒక భార్య ఉంటే, ఆ భార్య ఉండగానే వేరొక వ్యక్తితో అతను సంబంధం కలిగి ఉంటే దాన్ని దేవుని వాక్యంలో ఏం చెప్పారండి? అది వ్యభిచారం అని చెప్పేసి అని అంటారు కదా. దేవుని దృష్టిలో అది వ్యభిచారం. ఒక పురుషుడు తన భార్య స్థానంలో వేరొక స్త్రీని పెట్టుకొని ఉంటే అది వ్యభిచారం అన్నాడు. అంతేకాదు దేవుని వాక్యంలో చూస్తే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును అని ఉంది కదా. ఈ లోకంతో స్నేహం చేసిన వాళ్ళను కూడా దేవుని కాకుండా ఈ లోకంతో స్నేహం చేసిన వాళ్ళను కూడా దేవుడు వ్యభిచారులు అని పిలిచాడు కదా. మనం ఎలా ఉన్నాం దేవుని సన్నిధిలో? దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉన్నామా, లేకపోతే దేవునికి శత్రువులుగా మిగిలే వాళ్ళంగా, లోకాన్ని స్నేహించి దేవునికి శత్రువులుగా అయ్యే వాళ్ళంగా ఉన్నామా? ఇక్కడ మీకాలు చూస్తే, మీకాలు మరి దావీదుని కాకుండా తన శరీర ఆశలను ప్రేమించి ఇంకొక వ్యక్తికి భార్య అయినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం.
మనలో ఇలాంటి లోక సంబంధమైన వాటిని మనం కానీ కలిగి ఉంటే మనం కూడా దేవుని దృష్టిలో వ్యభిచారులంగానే మనం ఉంటాం అనమాట. కాబట్టి ఎప్పటికప్పుడు మనల్ని పరీక్షించుకుంటుండాలి. మనం దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాం, దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నామా, లోకంలో ఉన్న వాటన్నిటిని మనం ప్రేమిస్తున్నామా అని మనం ప్రతి విషయంలో పరీక్షించుకోవాల్సిన వారంగా ఉన్నాం. అయితే దావీదైతే మీకాల్ని ఎంతగానో ప్రేమించాడు. మీకాలు మర్చిపోయింది, తను వేరొక అతనికి భార్య కూడా అయిపోయింది, కానీ దావీదైతే మీకాలను మర్చిపోయిన వాడు కాదు. మన ప్రియ ప్రభువు కూడా మనల్ని మర్చిపోలేదు అన్నాడు కదా. ఇక్కడ మనం చూస్తే 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం చూస్తే 3వ అధ్యాయము 13వ వచనం చూస్తే 13వ వచనం 12వ వచనం చూద్దాండి ముందు దాని గురించి తెలియడానికి. అబ్నేరు తన తరఫున దావీదు వద్దకు దూతల్లో పంపి, ఈ దేశం ఎవరిది? నీవు నాతో నిబంధన చేసిన యెడల నేను నీకు సహాయం చేసి ఇశ్రాయేలు అందరినీ నీ తట్టు త్రిప్పేదనని వర్తమానం పంపగా, దావీదు, మంచిది, నేను నీతో నిబంధన చేసేదను. అయితే నీవు ఒక పని చేయవలను. నా దర్శనమునకు వచ్చినప్పుడు సౌలు కుమార్తెయగు మీకాలును నా యొద్దకు తోడుకొని రావలెను, లేదా నీకు దర్శనము దొరకదనెను. ఇక్కడ ఏం చేశాడు దావీదు? రాజ్యానికి వచ్చిన తర్వాత దావీదు మొట్టమొదటి చేసింది ఏంటంటే, తన భార్య ఎక్కడుంది, తన భార్య ఎక్కడుంది అని చెప్పేసి అని వాకపు చేశాడు. తన భార్య కోసం ఎదురు చూశాడు. అందుకని అవకాశం వచ్చినప్పుడు ఇతనితో ఏం మాట్లాడాడు? నువ్వు నా దగ్గరికి నా దర్శనానికి రావాలనుకుంటున్నావు కదా అబ్నేరు, అప్పుడు నువ్వు వచ్చేటప్పుడు ఏం చేయాలంటే మీకాలు కుమార్తె, సౌలు కుమార్తె అయినటువంటి మీకాలు నా యొద్దకు తీసుకురావాలని చెప్పేసి అని ఒక నిబంధన చేశాడు. ఒక ఆజ్ఞ ఇచ్చాడు. వెంటనే అతను తన దగ్గర పనిచేసేటువంటి వ్యక్తిని ఏం చేశాడంటే తన దగ్గరికి పంపించి, ఈ పల్తీయుల దగ్గరికి పంపించి మీకాలను వెంటనే తీసుకురమ్మని చెప్పినప్పుడు మీకాలను తీసుకుని వస్తారు. అతని భర్త కూడా అంటే చాలా దూరం. ఇక్కడ 16వ వచనంలో చూస్తే దాని పెనిమిటి బహూరీము వరకు దాని వెనక ఏడ్చుచూ రాగా, అబ్నేరు నువ్వు తిరిగి పోమని అతన్ని అని అన్నప్పుడు అతను తిరిగి వెళ్ళిపోయాడు. అబ్నేరు ఏమన్నాడు? నువ్వు ఆమె దావీదు భార్య, ఇంకెందుకు నువ్వు ఏడుస్తావు, నువ్వు పో అని చెప్పేసి అని అన్నప్పుడు అతను తిరిగి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ సౌలు కుమార్తె అయినటువంటి మీకాల్ని దావీదు మరలా రప్పించుకున్నాడు. అంటే దావీదు తను ఎంతగా ప్రేమించాడో మనల్ని కూడా మన ప్రియ ప్రభు అలాగే ప్రేమిస్తున్నాడు కదా. మన లోకంలో జీవించిన, మన పాపంలో శాపంలో జీవించినా గాని ఆయన మరి ఆదాము మొదలుకొని తప్పు చేసినటువంటి మనల్ని, ఆదాము పిల్లలమైనటువంటి మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమించి మరలా మనకు అవకాశం ఇచ్చి ఆయనే మనల్ని వెదికి మన దగ్గరికి వచ్చి ఆయన తన ప్రాణం పెట్టి మనల్ని రక్షించుకున్నట్టుగా మనం చూస్తాం కదా. దావీదు మన ప్రియ ప్రభువు లాంటి ప్రేమ కలిగిన వాడు. అందుకనే మరి తను రాజ్యానికి రాగానే తన మొదటి భార్య అయినటువంటి దేవుడు తనకు మొట్టమొదటిగా ఇచ్చినటువంటి తన భార్యని కోసం వాకప్ చేశాడు. ఆమెను తిరిగి రప్పించుకున్నాడు. ఆమెకి మరి ఒక అవకాశం ఇచ్చాడనమాట. దావీదు మరి మీకాల్ని ఎంతగా ప్రేమించడం మనకి ఇక్కడ తెలుస్తుంది కదండి. ఎఫెసీ పత్రికలో కూడా ఉంటుంది కదా, క్రీస్తు మనల్ని ఎలాగో ప్రేమించాడో. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం చూస్తే, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునేను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునేది. ఈ వాక్యంలో చెప్పినట్టుగా మరి దేవుడు మన కొరకు ఎలాగా తన ప్రాణాన్ని అర్పించి మనల్ని రక్షించుకున్నాడో, మన కొరకు ఆయన మనం పరిమళ వాసనగా ఉండటానికి కోసం ఆయన తను తానే అప్పగించుకున్నట్టుగా మరి దావీదు కూడా మీకాల్ని ఎంతగానో ప్రేమించి మరలా తనకు ఒక అవకాశాన్ని కల్పించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం కదండి. అయితే ఎవరికైనా ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు
ఏమనుకుంటారు? అయ్యో, నేను తప్పు చేశాను, నా భర్త ఇంతగా నన్ను ప్రేమించాడు, నా భర్తని నేను ఇంకా ఎన్నడూ విడిచిపెట్టకూడదు, నా భర్త రాడేమో అనుకున్నాను, నా జీవితం ఇంతేనేమో అనుకున్నాను, నా ఇష్టం వచ్చినట్టు నేను నడిచాను, అయినా సరే నా భర్త నా మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో, అందుకనే నా భర్త నన్ను ప్రేమించి ఇలాగా నన్ను వెతుక్కుంటూ వచ్చాడని అతని మీద ఎంత గౌరవం కలిగి ఉంటాం కదండి. అసలు ఎంత గౌరవం కలిగి ఉండాలి. మీకాలు ఆమె అలాగే ఉందా అని మనం ఇక్కడ చూస్తే, 2వ సమూయేలు గ్రంథం చూస్తే, 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం నుంచి చూద్దాం. 16వ వచనం. యెహోవా మందసము దావీదుపురమునకు రాగా సౌలు కుమార్తెగు మీకాలు కిటికీలో నుంచి చూసి యెహోవా సన్నిధిని గంతులు వేయచు నాట్యమాడుచు ఉన్న దావీదును కనుగొని తన మనసులో అతన్ని హీనపరచెను. ఇక్కడ దావీదు తీసుకొని వచ్చినటువంటి మీకాలు దావీదు మీద ఎంత ప్రేమ కలిగి ఉండాలి. దావీదు అతను చేసిన పని ఏంటి? దేవుని మందసాన్ని తీసుకుని వస్తుంటే దేవుడు తనని ఎంతగా హెచ్చించాడో దావీదు తెలుసు. ఏ స్థితిలోంచి ఏ స్థితిలోకి దావీదుని తీసుకొచ్చాడో దావీదుకి తెలుసు. అందుకనే దావీదు దేవుణ్ణి ఎంతగా ప్రేమించాడంటే తన స్థితిని మర్చిపోయి దేవుని సన్నిధిలో మరి ఆయన స్తుతిస్తూ ఆయన సన్నిధిలో నాట్యమాడుతూ మందసాన్ని తీసుకుని వస్తుంటే కిటికీలోంచి చూసినటువంటి మీకాలు మనసులోనే అతన్ని హీనపరిచిందంట. ఏంటి ఇలాగా, ఇతను రాజు కదా, ఇశ్రాయేలుకి రాజు, ఇంత గొప్పవాడు, సామాన్యుల్లాగా ఇలా గంతులేస్తున్నాడు ఏంటని తన మనసులో హీనపరిచిందంట. నిజంగా ఏ భార్య అయినా ఇలాగ చేస్తారా? ఇంత మేలు చేసినటువంటి తన భర్త మీద ఇలాంటి మనసు కలిగి ఉంటారా? అసలు ఏమని అనుకోవాలి? నేను కూడా నా భర్త చూడు దేవుణ్ణి ఇంతగా ఘనపరిచాడు కనుకనే దేవుడు నా భర్తను ఇంతగా హెచ్చించాడు, నా తండ్రి లాగా కాక దావీదును దేవుడు ఎంతగానో ప్రేమించాడు కాబట్టి ఆయన అంతగా దేవుని మహింపరిస్తే నేను కూడా ఆయన్ని అంతగా ఘనపరచాలి అని అనుకోవాల్సింది పోయి ఏమనుకుందంట, అతన్ని మనసులో హీనపరిచిందంట. ఇంకా కిందకి చూస్తే 20వ వచనం చూస్తే, తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికెత్తులు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలు విప్పివేసినట్టుగా ఇశ్రాయేలులకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివి అని అపహాస్యము చేసిందంట. ఇక్కడ దావీదు మనసులో అనుకుంది, సరే పోని ఊరుకుందా. సౌలు కుమార్తె అయినటువంటి మీకాలు దావీదు ఎదుర్కొన బయలుదేరి వచ్చి తన దగ్గరికి వచ్చినప్పుడు మరి ఆ ఇంటి వారిని అందరినీ దీవించడానికి రాగా ఈమె ఏమంది? ఇక్కడ ఈమె అన్న మాట చూస్తే అండి, చూడండి ఏముందంటే, దావీదు ఎదుర్కొని బయలుదేరి వచ్చి దావీదు దగ్గరికి వచ్చింది, హీన స్థితి గల పనికత్తు చూస్తుండగా వ్యర్థుడు ఒకడు తన బట్టలు విప్పివేసినట్టుగా ఇశ్రాయేలులకు రాజువైన నీవు నేడు బట్టలు తీసివేసి ఎంత ఘనముగా కనబడితివి అని అపహాస్యము చేసిందంట. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ దావీదును అంది, ఇంకా ఎవరిని చూడండి, పనికత్తెలను ఏమందంట, హీన స్థితి గల పనికత్తెలు చూచుచుండగా అంది. హీనకత్తెలైనటువంటి పనికత్తెలంట. పని చేసేవాళ్ళు ఎవరంటండి? హీనమైన వారంట. చాలా మంది మనలో కూడా చాలా మంది ఏమనుకుంటారంటే, మన దగ్గర పని చేసే వాళ్ళని, మన కింద పని చేసే వాళ్ళని, ఆఫీసులో ఒకవేళ పని చేసే వాళ్ళైతే వాళ్ళకంటే కింద పని చేసే వాళ్ళని, వాళ్ళు పై అధికారులుగా ఉండి వాళ్ళ చేతి కింద పనిచేసే వాళ్ళని కానీ, వాళ్ళ దగ్గర ప్యూన్లుగా పనిచేసే వాళ్ళు కానీ, లేకపోతే వాళ్ళ ఇళ్లలో పనిచేసేటువంటి వాళ్ళకి, మన ఇళ్లలో పనిచేసేటువంటి వాళ్ళని కానీ ఏమని అనుకోకూడదు, హీన స్థితి గల వారినిగా మనం చూడకూడదు. దేవుడు మనల్ని అందరినీ ఎలాగ చేశాడండి? తన స్వరూపంలో తన పోలిక చొప్పున దేవుడు మనల్ని సృజించాడు. మనల్ని ఆయన పోలికతో చేసుకున్నాడు. నరులందరినీ అలాగే దేవుడు చేశాడు. దేవుడు సృజించినటువంటి ఆ సృష్టిలో ఉన్నటువంటి మనుషులను మనం హీనం చేయొచ్చా? హీన స్థితిగా మనం మాట్లాడొచ్చా? అలాంటి అంతగా హీనపరిచింది. పనికత్తెలంట తన దగ్గర పనిచేసేవాళ్ళు హీన స్థితి కలిగిన పనికత్తెలంట. అంటే ఈమెమో చాలా గొప్ప ఆమె, ఈమెమో రాణి, వాళ్ళేమో చాలా హీనమైనటువంటి వాళ్ళు. అసలు చూస్తే, అసలు తన చరిత్రను గురించి చూస్తే, తన జీవితాన్ని గురించి పరీక్షిస్తే
ఎవరు హీనమైన వారండి? అసలు తన భర్తను ప్రేమించిందా? తన భర్త కోసం తను అలాగే ఉందా? తన భర్త కోసం ఎదురు చూసిందా? తన భర్తను ప్రేమించిందా? తన జీవితంలో తన భర్తకి ఉన్నత స్థానం ఇచ్చిందా? అదేమి లేదు. తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించింది. దావీదును ప్రేమించింది. అది పైపైన ప్రేమ, పైపైన ప్రేమ. ఎందుకంటే తన శూరత్వాన్ని, ధీరత్వాన్ని చూసింది, తన పైరూపాన్ని చూసింది, తన అందాన్ని చూసింది, నలుగురు పొగడ్డాన్ని చూసింది, రాజుగా ఉంటే నేను రాణినవుతాను అనుకుంది. అలాగా తను ప్రేమించింది గాని ఆత్మీయ స్థితిని ఎన్నడూ చూసిందిగా ఈమె కనిపించలేదన్నమాట. నిజంగా దావీదు దేవునికి ఎంత సన్నిహితుడో, దేవునికి ఎంత ఇష్టడో, దేవుని సన్నిధిలో ఎంత విధేయత కలిగిన వాడో, దేవుని సన్నిధి అంటే ఎంత ప్రేమించేవాడో ఆమె ఎరగలేదన్నట్టు కనిపిస్తుంది అనమాట. ఆ దినాల్లో మరి ఇస్కరియోతు యూదాను కూడా మనం చూస్తాం. దేవునితోనే తిరిగాడు. దేవుని మాటలన్నీ విన్నాడు. ఆయన దయగల మాటలతో ఎంతో మంది మార్పు చెందారు. ఎంతో మంది రోగులు స్వస్థపడ్డారు. మరి ఎంతో మంది చనిపోయిన వారు తిరిగి లేచారు. అంత గొప్ప దేవుడైనటువంటి ఆయనతో తిరిగి కూడా ఇస్కరియోతు యూదా కూడా ఏమయ్యాడు? యేసుక్రీస్తు ఉంటే నాకేదో పేరు పలుకుబడి వస్తుందని, యేసుక్రీస్తు ఉంటే తిండికి లోటు ఉండదని, లేకపోతే యేసుక్రీస్తు ఉంటే ధనం సంచి తనకే ఇచ్చాడని, తను ఎంతైనా సంపాదించుకోవచ్చని అనుకున్నాడు. దానికి ఒక రాజ్యం వస్తుంది, ఆ రాజ్యంలో నాకు ఉన్నత పదవి వస్తుందని అనుకున్నాడే తప్ప నిజంగా ప్రభువును ప్రేమించినటువంటి వ్యక్తిగా మనకి కనపడ్డు. అందుచేతనే చివరికి అతని పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో. దేవుడు ఆఖరి వరకు ఇస్కరియోతు యూదాను ప్రేమిస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఇస్కరియోతు యూదా దేవుని ప్రేమించక ధనం కొరకు తన తనను రక్షించగలిగినటువంటి, తనతో ఉన్నటువంటి ఆ ప్రియ ప్రభువునే ఆయన అమ్మి వేసుకున్నట్టుగా మనం చూస్తాం కదండి. మన జీవితాలు ఎలా ఉన్నాయి? మనం వేటి కొరకు దేవుణ్ణి హీనపరిచే వాళ్ళంగా ఉంటున్నాం? దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాం? దేవుణ్ణి మనం మన జీవితంలో ఎక్కువగా ప్రేమిస్తున్నామా, లేకపోతే మరి వ్యర్థమైన వాటిని మనం ఎక్కువగా ప్రేమిస్తున్నామా? ఈ లోకంతో మనం స్నేహం చేస్తున్నామా, దేవునితో స్నేహం చేస్తున్నామా? దేవునికి మనం సమయాన్ని ఎక్కువ ఇస్తున్నామా, లేకపోతే ఈ లోకంలో ఉన్న వాటిని మనం ఎక్కువగా సమయాన్ని ఇచ్చి మన మన సమయాన్నంతా దుర్వినియోగం చేసుకుంటున్నామా? కదా, దేవుడు చెప్తున్నాడు, దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని సద్వినియోగపరచుకొనచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకుంటని దేవుడు సెలవిస్తున్నాడు. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? మనం పరీక్షించుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఏదైనా మీకాలు కూడా ఇలాగే తనకు ఒక అవకాశం ఇచ్చినటువంటి దావీదుని ఎంతగానో ప్రేమించవలసింది, దావీదు ప్రేమిస్తున్నటువంటి దేవుణ్ణి ఎంతగానో మహింపరచవలసింది. అలాంటిది దావీదునే హీనపరిచింది. దావీదైతే ఎంత సౌమ్యంగా సమాధానం చెప్పాడో మనకి ఇక్కడ 21వ వచనంలో తెలుస్తుందనమాట. ఏమంటే, నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలులను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకొనిన యెహోవా సన్నిధిని నేను అలాగు చేసి తిని. ఈయన ఎంత సౌమ్యంగా సమాధానం ఇచ్చాడు చూడండి. నేనేం చేశాను? నన్ను ఎందుకు ఇంత హీనంగా మాట్లాడుతున్నావు? నీ తండ్రిని అతని సంతతిని విసర్జించాడు. నీ తండ్రిని విసర్జించాడు, అతని సంతతి వారిని విసర్జించాడు. దేవుడు నన్ను ఎన్నుకొని, నన్ను ఏర్పరచుకొని ఆయన సన్నిధి నాకు చేరువ చేశాడు. అటువంటి ఆయన నన్ను రాజుగా చేశాడు. ఇశ్రాయేలు వంశం మీద నన్ను రాజుగా చేశాడు. నేను ఎక్కడో ఉండవలసిన వాడిని. రాజు అయినటువంటి నీ తండ్రిని విసర్జించాడు, నీ తండ్రి సంతతిని విసర్జించాడు. ఎక్కడో గొర్రెలను కాసుకుంటున్నటువంటి నన్ను తీసుకుని వచ్చి రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు. మరి అలాంటి దేవుని సన్నిధిని నేను ఎంతగా దేవుని స్తుతించాలి? అందుకే నేను అలాగ చేశాను. అయితే నువ్వేం చేసావో, యెహోవా సన్నిధి నేను ఆట ఆడి తిని, ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికెత్తల దృష్టికి ఘనుడనగుదునని మీకాలతో అనెను. నేను దేవుని దృష్టిలో నేను ఎంత స్తుతించినా, నేను ఎలాగ నివసించినా, ఎలాగ నాట్యం చేసినా ఇంకా తీరదు. ఆయన నా ఎడల చేసినటువంటి ఆయన చేసినటువంటి మేలుకి నేను ఎంత చెల్లించినా గాని నేను రుణం తీర్చలేను. అయితే నువ్వైతే ఏం చేసావు? ప్రేమక్క వాయిస్ రాలా. అక్క అక్క
ఇంకా వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుందిగా, ఇప్పుడు ఇంతవరకు రా. ఆహా. అయితే మీకాలు అలాగే సమాధానం చెప్పాడు రాజు. దావీదు ఎలా సమాధానం చెప్పాడంటే, నేను దేవుడు నన్ను ఎంతగానో హెచ్చించాడు, మరి నీ తండ్రిని విసర్జించాడు, నీ తండ్రి సంతతిని విసర్జించి నేను ఎన్నిక లేని వాడిని అయినటువంటి నన్ను దేవుడు ఏం చేశాడు, ఎన్నిక చేసి ఇశ్రాయేలుల మీద రాజుగా చేశాడు. ఇంత గొప్పగా నన్ను హెచ్చించినందుకు దేవుని సన్నిధిలో నేను ఎంతగా స్తుతించినా సరే అది తీరదు. అందుకే నేను అలాగే చేశాను. అయితే నేను నువ్వు చేసినట్టుగా అంటే ఇంకా తృణీకరించబడతానా? నువ్వు చెప్పినట్టుగా ఇక్కడ మనం చూస్తే 22వ వచనంలో, ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడునై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి గనుడనగుదునా అని మీకాలతో అనేను. ఎంత చక్కని మాట సమాధానం ఇచ్చాడు. అంటే ఎప్పటికీ జ్ఞాపకం పెట్టుకుంటున్నాడు దావీదు తన హెచ్చించినటువంటి ఆ స్థితిని, దేవుడు తనని ఎంతగా హెచ్చించాడో, దేవుడు తన ఎడలు ఎంత కృప చూపించాడో, ఎన్నికలేని నన్ను దేవుడు ఎంతగా ఎన్నిక చేశాడని నిరంతరం జ్ఞాపకం ఉంచుకున్నటువంటి దావీదును మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే మీకాలైతే తనకిచ్చినటువంటి అవకాశాన్ని గర్విష్టిగా, విగ్రహారాధికురాలుగా, దేవుని యెహోవాని విసర్జించినటువంటి వ్యక్తిగా, అలాగే తన భర్త తనని చేరదీసి తను తప్పు చేసినా సరే తనని మరలా అవకాశం ఇచ్చి తన దగ్గరికి చేర్చుకొని రాణిగా తనని తన ప్రక్కన కూర్చొని పెట్టుకుంటే, ఆమె అయితే రాజు అయినటువంటి దావీదును హీనపరిచిన వ్యక్తిగా కనపడుతుంది. అయితే దావీదు ఇంత సౌమ్యంగా సమాధానం చెప్పాడు కానీ దేవుడైతే ఆమె చేసిన పనికి చక్కని పనిష్మెంట్ ఇచ్చాడు అనమాట. ఇక్కడ మనం చూస్తే హీనపరిచినటువంటి మీకాలుకు దేవుడు ఇచ్చినటువంటి పనిష్మెంట్ మనం ఇక్కడ చూస్తాం 22వ వచనంలో. మరణమగు వరకు సౌలు కుమార్తె మీకాలు పిల్లలను కనకై ఉండెను. అవకాశం ఇచ్చినటువంటి మీకాలు, దేవుడు అవకాశం ఇచ్చినటువంటి మీకాలు ఏం చేసింది? దేవుణ్ణి మహింపరచకపోగా తనకి ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి, తను తప్పు చేసినా లేకపోతే తను మర్చిపోయిన దావీదుని మర్చిపోకుండా దావీదు తనని జ్ఞాపకం చేసుకుని తనని మరలా పిలిపించుకొని తన భార్యగా స్థానం ఇచ్చి పక్కన రాణిగా తన్ని ఉంచుకున్నటువంటి ఆ రాజుని తృణీకరించి మరి తను చాలా గొప్పదానిగా ఫీల్ అయిపోయింది. ఎంతో గర్విష్టిగా ఉంది కదా. దేవుడు ఈ గర్విష్ఠులను, అహంకారులను ఎదిరించి దేవుడు ఎలాంటి వారికి కృప చూపిస్తాయంట, దీనులకు తన కృపను అనుగ్రహించే దేవుడు. అయితే అది ఎరుగక ఆమె దావీదుని హీనపరిచినందుకు దేవుడు ఆమెకి శిక్ష వేశాడు. ఎన్నటికీ ఇక ఆమె జీవిత కాలంలో పిల్లలను కనుక ఉండేటట్లుగా దేవుడు ఆమెకు పనిష్మెంట్ ఇచ్చాడు. నిజంగా రాణిగా ఉన్నటువంటి మొట్టమొదటి భార్య అయినటువంటి మీకాలు తన కుమారుడు కలిగితే తన వారసుడిగా, దావీదు తర్వాత రాజ్యానికి రావాల్సినటువంటి వాడిగా ఉండవలసిన కుమారుడిని కనలేకపోయింది. తను పట్టపు రాణిగా ఉండలేకపోయింది కదా. దావీదును హీనపరిచినందుకు దేవుని చేత శిక్షణ పొందింది. దేవుడు మనకు కూడా ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. ఒక సంవత్సరం తర్వాత ఒక సంవత్సరం దేవుడు మన జీవితంలో దయచేస్తున్నాడు. పోయిన సంవత్సరంలో మనలో ఎన్నో లోపాలు ఉండొచ్చు. ఆ లోపాలను క్షమించి దేవుడు మరి ఒక సంవత్సరాన్ని మన జీవితంలో పొడిగిస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరమైనా మరి క్రితం మనం చేసినటువంటి ఆ పొరపాట్లన్నీ ఇంకా మన జీవితంలో కనబడకుండా దేవునికి ఎక్కువగా మనం మహిమ కలిగిస్తామని దేవుడు మరలా మనకి అవకాశం ఇస్తున్నాడు. మనం అయితే మన జీవితంలో ఎలాగున్నాం? మనం దేవుని మహింపరిచే వారంగా ఉన్నామా, లేదా దేవుని శిక్షకు దగ్గర అవుతూ ఉన్నామా? మన జీవితంలో ఒక్కొక్క దినం, ఒక్కొక్క సంవత్సరం మన జీవితంలో పొడిగిస్తూ ఉన్నప్పుడు దేవుని సందులో మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన వారంగా ఉన్నాం. దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడే, దేవుడు మనకు తరుణం ఇచ్చినప్పుడే మన జీవితాలు చక్క చేసుకోవాలి. మనలో ఉన్న లోపాలు సవరించుకోవాలి. దినదినం ఆయన వాక్యం చేత మరి మన జీవితాలు చక్కపరుచుకుంటూ ఉండాలి. అంతేగాని మీకాల్లాగా, గర్విష్ఠులాగా, విగ్రహారాధికుల్లాగా, లేకపోతే మీకాలు చేసినట్టు అవిధేయురాల్లాగా, తనకి మేలు చేసినటువంటి భర్తను మర్చిపోయే దానిలాగా మీకాలు ఉంది. మనకి మేలు చేసినటువంటి దేవుణ్ణి మనం మర్చిపోయే వాళ్ళలాగా ఉన్నామా? మనం కూడా మనకి కలిగినటువంటి దాన్ని బట్టి, దేవుడు మనకు అనుగ్రహించిన దాన్ని బట్టి మనం గర్విష్ఠులంగా, అతిశయించే వారిలాగా ఉన్నామా? మనం తగ్గించుకొని మనకిచ్చిన ప్రతిదాన్ని బట్టి దేవుని స్తుతించే వారిలాగా ఉన్నామా? మనం పరీక్షించుకోవాల్సిన వారంగా ఉన్నాం. దేవుడు
మనకిచ్చినటువంటి ఈ జీవితాన్ని దేవుని సందులో మనం దినదినము పరీక్షించుకోకపోతే ఒక దినం మనకి రాబోతుంది కదా. మనకు కూడా మరి తీర్పు దినం ఒకటి ఉంది, ఆ దినం రాబోతుంది. ఎందుకంటే మనం దుర్దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. ఎన్నో చోట్ల ఎన్నో ఘోరమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయి, ఎన్నో చోట్ల యుద్ధాలు. మొన్న ఈ మధ్య లాస్ ఏంజల్స్ లో దేవుడు లేడు అని చెప్పేసి అని అనుకుంటూ కొంతమంది విర్రవీగి మరి చేస్తున్నటువంటి ఆ కార్యకలాపాలకి వెంటనే దేవుని ఉగ్రత వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదండి వార్తల్లో. దేవుడు ప్రత్యక్షంగా ఇక్కడే చూపించేస్తున్నాడు చాలా చోట్ల. మరి మన జీవితంలో దేన్ని బట్టి మనం అతిశయిస్తున్నాం? మన జీవితంలో దేన్ని బట్టి దేవుడిచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకుంటున్నామా? నిజంగానే దేవుడు మరి అక్కడ మనం యేసుక్రీస్తు కాలంలో మరి ఆ అంజూరపు చెట్టును కూర్చి అడుగుతుంటే తోటమాల ఏమంటాడు, అయ్యా ఈ ఒక్క సంవత్సరం ఉండనివయ్యా, ఈ ఒక్క సంవత్సరం దానికి పాదు చేసి ఎరువేసి చూస్తాను, ఈ సంవత్సరం కాపు కాసిందా సరే, లేకపోతే దాన్ని అప్పుడే అక్కడి నుంచి తొలగిద్దాం. దేవుడైతే ఉంటున్నాడు, ఎందుకు ఇది ఇలా పెరగడం, దీనివల్ల ఈ భూమి ఎందుకు నిస్సారం అయిపోవాలి, దీన్ని తీసేయి అన్నప్పుడు తోటమాల అలా అన్నప్పుడు తోటమాల ఏమన్నాడు, తోట యజమాని అలాగన్నప్పుడు తోటమాలి అయ్యా ఈ ఒక సంవత్సరం ఉండని. మన ప్రియ ప్రభువు కూడా మనల్ని ఇలాగే ప్రేమించి ఈ సంవత్సరం మనకి ఆయన అనుగ్రహించాడేమో. మనల్ని మనం సరి చేసుకునే వాళ్ళంగా ఉండాలి. మనలో ఏ లోపాలు ఉన్నాయో, మన ఆత్మీయ జీవితాల్లో మనం ఎలాగ జీవిస్తున్నామో మనం ఈ సంవత్సరం పరీక్షించుకోవాల్సిన వారంగా ఉన్నాం. దేవుడి మాటలు దీవించిన గాక. వందనాలు ప్రేమక్క. చక్కటి వర్తమానము సమూయేలు మొదటి గ్రంథం ద్వారా తీసుకొని దీన్ని బట్టి చూస్తే పగ కలహము రేపును ప్రేమ దోషములన్నింటినీ కప్పుననే వాక్యం గుర్తొచ్చింది నాకు. ఆ సౌలు రాజు పగకు మాదిరిగా ఉన్నాడు, దావీదు మహారాజు ప్రేమకు సాదృశ్యంగా ఉన్నాడు. మన ప్రియప్రభు ప్రేమామయుడు, ప్రేమాస్వరూపి. లేకుంటే మనకు